అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హంద్రీ నీవా కాలువకు లైనింగ్ కాకుండా కాలువ వెడల్పును చేసి సామర్థ్యం పెంచి నీరు అందివ్వాలంటూ ఇక్కడ అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎల్సి ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఏంటి వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? ఇవాళ రాయలసీమ ప్రాంతంలో అత్యంత కరువు పీడిత మండలాలు, వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలకు సాగునీరు, తాగునీరు అందించాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో హంద్రీ నీవా పైనే ఆధారపడి ఉంది. హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అన్నీ కూడా అవి చెప్తా ఉన్నాయి, కానీ ఆచరణలో చేయడం లే. ఆచరణలో దాన్ని చేయమని చెప్తే అది చేయకుండా మేము కాలువ లైనింగ్ చేస్తాము, ఈ ఉన్న నీళ్ళే మేము కుప్పము తీసుకుపోతామనంటే అది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి కర్నూలు, అనంతపురము, సత్యసాయి జిల్లాలో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవెన్ అన్నమయ్య జిల్లాలో కూడా నిన్న దీనికి వ్యతిరేకంగా వారు లైనింగ్ చేయొద్దని చెప్పి వారు ధర్నా చేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలంటే ఖచ్చితంగా కాలువ వెడల్పు చేయాలి. కాలువ వెడల్పు చేయకోకుండా నేను ఏదో ఒకటి కుప్పము నీళ్ళు ఇస్తామన్నాం కాబట్టి కుప్పము నీళ్లు తీసుకుపోతామంటే అది ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు తెలియజేయాలి. ప్రత్యేకించి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలవాలి. కలిసి ఈ ప్రాంత ప్రజల యొక్క, ఈ ప్రాంత రైతుల యొక్క మనోభావాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కాలువ సామర్థ్యం 10,000 క్యూసెక్కులకు పెంచకుండా మీరు చెప్పినట్లుగా, మీరు ప్రకటించినట్లుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కాదు. కాబట్టి మీరు 6 లక్షల ఎకరాలని చెప్పి పదే పదే చెప్పి ఇక్కడున్న చెరువులనే నింపుతాం, ఇక్కడ తాగునీటి సమస్య లేకుండా చేస్తాం, దాదాపు లక్షలాది మందికి తాగునీరు కూడా హంద్రీ నీవా ద్వారానే మేము పంపిస్తామని చెప్పి ఇవాళ మీరు కాలువ సామర్థ్యాన్ని పక్కన పెట్టి లైనింగ్ చేసేస్తే రేపు కాలువ వెడల్పు చేయాలంటే మళ్ళీ ఎట్లా చేస్తారు? అప్పుడు మీరు ఏదైతే సిమెంట్ పనులు చేసి ఉంటారో ఆ పనులన్నీ, కాంక్రీట్ పనులన్నీ కూడా పగలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా 2 సార్లు పనులు చేయడం అవసరమని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అందరికీ తెలుసు ఇవాళ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువ ఉన్నాయి. ఆ నిధులన్నీ కూడా సక్రమంగా మనం వినియోగించుకోవాలి, అందరికి కూడా సాగునీరు అందించాలి, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి తరుణంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం ఉన్న ఈ ప్రాంతానికి ఇవాళ హంద్రీ నీవా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈవెన్ హెచ్ఎల్సీ నుంచి కూడా మనకు 32 టీఎంసీల నీరు రావాల్సింటే ఏనాడు రాలే, 22 టీఎంసీల నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎల్ఎల్సీకి రావాల్సిన వాటా కూడా తగ్గిపోయింది. కాబట్టి ఏమంటే ఏకైక జీవనాధారం ఇవాళ ఈ ప్రాంతానికి హంద్రీ నీవా. కాబట్టి హంద్రీ నీవా పైన ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి దాన్ని లోతుగా పరిశీలన చేసి ఈ ప్రాంత ప్రజల డిమాండ్స్, అదేవిధంగా ఇరిగేషన్ రంగ నిపుణులతో కూడా చర్చించి దాన్ని కాలువ సామర్థ్యాన్ని 10,000కు పెంచడానికి చర్యలు చేపట్టాలి. అంతవరకు ఈ వీటిపైన అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సరే, ఎస్పెషల్లీ రాయలసీమ వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలను నివారించాలి అంటే కనుక కాలువ సామర్థ్యంతో కాస్త అంతో ఇంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ హెచ్ఎల్సీ ఆయకట్టు ఉంది మనకి, తర్వాత ఎల్ఎల్సీ ఉంది. ఆ 2 ఆయకట్టు తగ్గిపోయింది, దాని నీటి సామర్థ్యం తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ నీళ్లు తక్కువ వస్తూ ఉన్నాయో ఈ ప్రాంతానికి ఏకైక జీవనాధారం హంద్రీ నీవానే. హంద్రీ నీవా ద్వారా ఇవాళ ఒక 10,000 క్యూసెక్లు మీరు పంపు చేయగలిగితే అక్కడ ఆటోమేటిక్గా మనకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కృష్ణా డెల్టాకి గోదావరి వాటర్ ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈవెన్ నాగార్జున సాగర్ ఆయకట్టుకు కూడా గోదావరి వాటర్ ఇస్తామంటున్నారు. చాలా సంతోషము. కాబట్టి ఏమంటే కృష్ణా వాటర్ మనం వినియోగించుకోవడానికి మనకి ఎలాంటి సోర్స్ ఉంది? తుంగభద్ర డ్యామ్ నుంచి సమాంతర కాలువ వస్తే చాలా సంతోషము, కానీ దాన్ని కర్ణాటక వాళ్ళు అనుమతించడం లేదు, కర్ణాటక ప్రభుత్వం ముందుకు రావడంలే. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం యొక్క అంగీకారం లేకుండా నువ్వు సమాంతర కాలువ నిర్మించలేవు తుంగభద్ర డ్యామ్ నుండి. కాబట్టి ఏమంటే నీకు ఏకైక ఆధారము ఓన్లీ హంద్రీ నీవా. కాబట్టి హంద్రీ నీవా కాలువ సామర్థ్యం పెంచడం అనేది యుద్ధ ప్రాతిపదిక పైన జరగాలి. వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ కార్యక్రమం చేపట్టకుండా అసలు బండి ముందు పెట్టి ఎద్దును వెనక్కి కట్టినట్లుంది ఇది. అంటే సార్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లైనింగ్ పనులు ఇప్పుడు చేస్తే రాబోయే కాలంలో కూడా కాలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్రానికి ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి అంశాలపై మన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఏమైనా ఉందా మీరు? తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, ఇక్కడున్న ప్రజల మనోభావాలు తెలియజేస్తాం. వీలైతే ఇతర ఇంజనీరింగ్ నిపుణులందరూ కూడా ఆయన దగ్గర తీసుకొని పోయి ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది
ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలు ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారు ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, ఈ ప్రాంత యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా మేము చెప్పాము కుప్పంకి ఇస్తామని, కాబట్టి కుప్పంకి నీళ్ళు ఇవ్వాలంటే ఇంకో సోర్స్ కూడా ఉంది. ఇవాళ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి, ఎందుకంటే గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మీరు అందరినీ థర్డ్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి వాళ్ళకి అక్కడ నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. ఆ రకంగా కూడా అక్కడ మరో 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా నేను కోరేది ఏమంటే కుప్పం నుండి ఇక్కడ మల్యాల అంటే ఎక్కడైతే అంద్రినివా ప్రారంభమవుతుందో ఈ ప్రాంతం వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు, నీటి అవసరం చాలా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, తాగునీరుకు కూడా ఎదురు చూస్తున్న ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా అంద్రినివా కాలువ సామర్థ్యాన్ని పెంచాలి. కాలువ సామర్థ్యాన్ని పెంచిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు లైనింగ్ తప్పే ఉంది, అప్పుడు వేస్తే నువ్వు అందరూ హర్షిస్తారు. నువ్వు ఇప్పుడే లైనింగ్ వేసి ఈ చిన్న కాలువని నువ్వు దీంట్లో నీళ్లు వీటితోనే మీరు అంతా సర్దుబాటు చేసుకోండి అంటే అది ఏ రకంగా కూడా ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. ఈ ప్రజలందరం కూడా మేము వ్యతిరేకిస్తాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాయలసీమ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైనింగ్ పనులు అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లైనింగ్ పనులు కాకుండా కాలువ సామర్థ్యాన్ని పెంచే విధంగా పనులు చేసిన తర్వాత కలిసి లైనింగ్ పనులు చేసుకోవచ్చని ఇటువంటి పరిస్థితులు. ఎందుకంటే కుప్పం అనేది మీకు టార్గెట్ అయ్యి ఉండవచ్చు, కానీ కాకపోతే ఇక్కడ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ లైనింగ్ పనులు అసలు ఏమాత్రం పనిచేయకుండా కాలువ సామర్థ్యాన్ని చేయాలి అని చెప్పేసి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు RTV.